గత కొంతకాలంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతున్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందిస్తున్నా కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. బీజేపీ నేతలేమో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోము అని బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళేమో మేము మీతో పొత్తు పెట్టుకుంటామని మీకేమైనా చెప్పామా, సోషల్ మీడియాలో అలాగే న్యూస్ పేపర్లో పొత్తు పెట్టుకుంటున్నారు అని రాపిస్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చి మీరే పొత్తు పెట్టుకోవట్లేదు అని అంటున్నారు. అసలే మీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు అని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ ఈ వైరల్ అవుతున్న వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు త్వరలోనే ఢిల్లీ టూర్ కి వెళ్తున్నట్టు వార్తలు రావడంతో ఈ వైరల్ అవుతున్న న్యూస్ మరింత వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఏంటంటే ఇప్పటికే పీఎం అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ గారు రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు ఒక వార్త వైరల్ గా మారింది. ప్రధాని మోడీతో దోస్తీ కట్టేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చలు కూడా మొదలయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గులాబీ లీడర్లే ఈ విషయంపై గుసగుసలాడుకున్నారు. దానికి తగినట్లుగానే పార్టీ అధినేత కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. వారం రోజుల్లో స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. ఢిల్లీలోని గులాబీ లీడర్లు సైతం అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా బీజేపీ పెద్దలను రిక్వెస్ట్ చేశారు. దీనిపై పీఎంఓ నుంచి 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఈ నెల 22 తర్వాత ఏ రోజైనా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే 2022 ఫిబ్రవరి 5న చిన్నజీయర్ స్వామి నిర్మించిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు పీఎం మోడీ గారు హాజరయ్యారు. అప్పటి నుంచి కేసీఆర్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, బిజినెస్ స్కూల్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం, ఇలా ఏ ప్రోగ్రామ్ కు మోడీ వచ్చినా కానీ కేసీఆర్ స్వాగతం పలుకలేదు. 2 ఏళ్లుగా ఆయనతో దూరంగానే ఉన్నారు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉంటుంది అని జోరుగా ప్రచారం జరుగుతుంది. కొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక రామ మందిరం విషయంలో బీజేపీకి ప్రజల్లో కొంత సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే గట్టెక్కొచ్చని కేసీఆర్ గారు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పొత్తు కుదరకపోతే బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న లోక్సభ స్థానాల్లో బీజేపీకి పరోక్షంగా సహకారం అందజేస్తామని హామీ ఇస్తారా అనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండబోదని బీజేపీ స్టేట్ లీడర్లు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని అన్ని లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఒక్కరిద్దరు మినహా ఎవరు కూడా ఈ వార్తలపై నోరు మెదపడం లేదు. బీఆర్ఎస్ పార్టీలో బలంగా ఉన్న నాయకులు ఇటువంటి పరిస్థితిలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళితేనే బీఆర్ఎస్ కి భవిష్యత్తు ఉంటుంది కానీ ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ మనుగడ కష్టమేనని భావిస్తున్నారట. ఇప్పుడు ఆ నేతలు పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని గమనిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి పొత్తుపై చర్చిస్తారా, లేక ఒకవేళ పొత్తు ఉంటే తమ పరిస్థితి ఏంటి అనేది ఆ పార్టీ నేతల్లో చర్చానీయాంశంగా మారింది.